వెల్కమ్ టు ప్రతిభ 2.0. సో ఇవాళైతే మీకు తమ్లైన్ చూసుంటే అర్థమైపోయి ఉండొచ్చు. అవును, ఇవాళ వచ్చేసి మనం మైసూర్ అండ్ కేరళ మనమైతే బాగా ట్రిప్స్ అయితే బాగా చేసాము. అండ్ మీరైతే మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే మనం వెళ్ళిన ట్రిప్స్లో ఓన్లీ వుడెన్ మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏమేమి వుడెన్ కొన్నాము అవైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, ఇదైతే సైకిల్ అండ్ సీట్ అండ్ హ్యాండిల్ అయితే మనకి వుడ్ అయితే ఇచ్చారు. ఇదంతా వచ్చేసి స్టీల్ ఇదంతా. అండ్ ఇదైతే అసలు సేమ్ ఇక్కడ గమనియండి, ఈ చైన్ చూసారు అసలు చాలా షార్ప్గా అయితే ఉంది ఇక్కడ నీడిల్స్ లాగా. అండ్ ఇదైతే స్టాండ్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ సీట్ ఇంకొకరు కూర్చోడానికి అక్కడ ప్లేస్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి పెడల్స్, సేమ్ మన సైకిల్కి ఎలా అయితే రౌండ్ తిరుగుతున్నాయో సేమ్ అంతే ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఈ టైర్స్ కూడా సేమ్ అసలు నాకు చూస్తుంటే రియల్గా చూసినట్టే అనిపిస్తుంది, రియల్గానే సైకిల్ అన్నట్టు అనిపిస్తుంది. ఇవి మనం ఈ వీల్స్ దగ్గర తొక్కితే ఈ సైకిల్ ముందుకు కూడా వెళ్తుంది, అదిగోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇదైతే రిక్షా. ఈ రిక్షా తెలుసు కదా, సో సేమ్ ఇది కూడా అంతే. హ్యాండిల్ అండ్ సీట్ వచ్చేసి మనకి వుడెన్తో ఇచ్చారు. సేమ్ లైక్ సైకిల్ ఎలా అయితే ఉందో మనకి రిక్షా కూడా అంతే ఉంది. టైర్స్ అసలు నాకైతే లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే ఇవి బాగా ఇష్టం, ఇలా కలెక్ట్ చేసుకోవటం ఇలాంటి థింగ్స్ మొత్తం. పైన అయితే వర్షం పడినా వాటర్ లోపల కూర్చున్న వాళ్ళకి పడవు, అండ్ ఎండ వచ్చినా నీడగానే ఉంటుంది. సో ఇదైతే రిక్షా. చూసారు కదా ఎంత బాగా తయారు చేశారంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా తయారు చేశారు. పెడల్స్ కూడా అసలు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఈ పెడల్స్ ముందుకెళ్తే మనకి రిక్షా కూడా అయితే ముందుకెళ్ళిపోతుంది. చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇదిగోండి, ఇదైతే లెదర్ బ్యాగ్. ఇదైతే మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చింది. సో చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చింది కాబట్టి మీరు ఎవరైనా గెస్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. లోపల ఏ పేపర్ ఏమైతే లేదు. మీరు దీని కాస్ట్ గెస్ చేస్తే కనుక మీరు కామెంట్స్ చేయండి, నేను మీకు కామెంట్స్లోనే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆయిన్. ఇది కూడా అసలు చాలా బాగుంది. ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేయంగానే మీకు ఏం గుర్తొస్తుంది? మా మమ్మీకి అయితే ఫస్ట్ ఇన్సైడ్ కన్నా అవుట్ సైడ్ చూడంగానే ఏం గుర్తొచ్చిందంటే లైక్ గోల్డ్ హారాలు అలా ఉంటాయి కదా, చైన్స్, అవన్నీ అంటే దీంట్లో వేసుకోవాలంట. బట్ ఇక్కడ కీ కూడా చిన్నదైతేనే పడుతుంది. చూసారు ఎంత చిన్న హోల్, చాలా చిన్న హోల్. ఇది కీ వేసుకోవాలన్నా చాలా కష్టం, మరి ఎక్కడ దొరుకుతాయి ఆ కీస్. లోపలైతే ఇన్సైడ్ ఏ ఒక థింగ్స్ పెట్టేసి అయితే మనం ఇలా అయితే క్లోజ్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇలా వేసేసి ఇలా గట్టిగా అంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్గా. ఇదైతే బాక్స్, సీక్రెట్ బాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇదైతే కార్. ఇదైతే టాయ్ కార్. ఇవన్నీ ఆడుకోవడానికి అయితే కాదు, ఇవన్నీ లైక్ మనము అలా షోకేసెస్ ఉంటాయి కదా, లైక్ ర్యాక్స్, కబోర్డ్స్ ఉంటాయి కదా, అలాగా కబోర్డ్స్లో పెట్టేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. లైక్ ఈ యానిమల్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఇవి కూడా అంతే. ఈ వుడెన్ కూడా ఎంత బాగుందో. లోపల ఎవరైనా ఉన్నారా అని చూసాను నేను, లోపలైతే ఎవరు లేరు, ప్రెజెంట్ ఎవరైతే లేరు. మనం ఎవరినైనా తీసుకొని వద్దాము బయట దొరికితే. అండ్ ఇవైతే లైట్స్,
కింద అయితే ఎలా ఉంది. అండ్ ఇవైతే టైర్స్. సో మీకు ఎవరైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఇలాంటి కార్స్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా ఇది అందరికీ, ఇదైతే కామనే బట్ మంచి ఒక బ్రైట్నెస్ అయితే ఉంటుంది చూడంగానే. కృష్ణుడి దగ్గర ఉండే ఫ్లూట్. సో ఈ ఫ్లూట్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి కోమ్. తెలుసు కదా దువ్వానా. ఇదైతే వుడెన్ దువ్వానా. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని, కానీ చాలా బాగుంది వుడెన్ కోమ్ వచ్చేసి. అండ్ ఇప్పుడైతే ఇది అందరికీ తెలిసి ఉంటుంది మేబీ. ఇక్కడ మనం సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా పూజలు చేసేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీలు అనేది కింద ఇలాగా షార్ప్ ఉంటాయి. ఆ షార్ప్ వచ్చేసి దీంట్లో పెడితే ఆ కడ్డీ ఇలా పెట్టినప్పుడు ఇది చూసారు కదా, ఈ ఫ్లూట్ ఎలా అయితే క్రాస్ ఉందో ఆ కడ్డీ కూడా సేమ్ ఇంతే ప్లేస్లో క్రాస్ ఉంటుంది. ఇక్కడ కాలిపోతూ ఉన్నప్పుడు మనకి అక్కడ వచ్చేసి కాలిపోయినప్పుడు దాన్ని ఏదో అంటారు, నాకు రావట్లేదు, బూడిదలాగా వస్తుంది కదా, దాన్ని అయితే ఇక్కడ పడిపోతూ ఉంటుంది. అది వచ్చింది మొత్తం. అండ్ ఇక్కడ పెట్టే స్టేజ్న మనకి సాంబ్రాణి క్రాస్ ఉంటుంది కాబట్టి అక్కడ కాలేదు మొత్తం ఇలా వరుసగా పడిపోతుంది. సో మంచిగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది చూసారా, ఇదైతే మైసూర్ ప్యాలెస్. నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇదైతే మైసూర్ ప్యాలెస్. అసలు చాలా బాగా డిజైన్ చేశారు కదా. అసలు ఎంత సన్నగా కరెక్ట్ ఇలా షేప్లో చెక్కాలంటే అసలు చాలా కష్టం అండ్ చాలా టఫ్. బట్ వీళ్ళైతే చాలా బాగా అయితే చేశారు. ఇదైతే కీ చైన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది సేమ్, ఇది కూడా మైసూర్ ప్యాలెస్సే. మీరు ఇది కూడా కాస్ట్ గెస్ చేయండి కామెంట్లో. నాకైతే ఇది మరి అంటే వుడ్డేనే. ఒకవేళ హ్యాండ్మేడ్ అయితే కాస్ట్ వర్తే, బట్ హ్యాండ్మేడ్ కాకపోతే నాకు అంత కాస్ట్ అనేది వర్త్ కాదనిపిస్తుంది. ఇది వచ్చేసి మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, సో అయితే మనకి ఫ్రిడ్జ్కి ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కీ చైన్. సో ఫ్రిడ్జ్కి అయితే మనము మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఈజీగా ఫ్రిడ్జ్కి అయితే ఎక్కియచ్చు. మైసూర్ ప్యాలెస్ ఇది కూడా. అండ్ ఇవందరికీ తెలుసు కదా కోలాటం స్టిక్స్. ఇవైతే ఇవి నాకు కోలాటం అంటే డ్యాన్స్ అన్న బాగా ఇంట్రెస్ట్ కదా, సో కోలాటం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కానీ అలాగా మనతో ప్రాక్టీస్ చేయాలి కానీ బట్ కొంతమంది దగ్గర ఉండవు కదా, కాబట్టి ఇలా నేనే సెట్స్ కొని పెడతాను. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలో వాళ్ళకు కూడా నేనే ఇస్తాను. అండ్ మేమందరం కలిసి ప్రాక్టీస్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మీకు ఒక మంచిది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ అయితే మన సైడ్కి అనేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను మీకు కీస్ చూపిస్తాను, అర్థమైంది. కీస్ చూపిస్తున్నాను. ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇదిగోండి, ఇదైతే బ్యాంక్. మనం లోపల మనీ అయితే దాచిపెట్టుకోవచ్చు ఇన్సైడ్. ఈ బ్యాంక్ సేమ్ హౌస్ లాగే ఉంటుంది, హౌస్ షేప్ ఈ బ్యాంక్. చూసారు కదా. అండ్ కింద అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం వచ్చేసి ఇలా కీ అయితే ఉంది కదా, ఈ కీ పెట్టేసి ఇలా లాక్ తీసేసి
ఇప్పుడైతే నేను లాక్ తీసేసి దీన్ని అయితే బయటకైతే లాగుతున్నాను. సో చూసారు కదా, మనకైతే బయటకైతే వచ్చేసింది. అప్పుడు లోపల ఉన్నాయి మొత్తం మనం మనీ అయితే తీసేసుకోవచ్చు. మళ్ళీ ఈ డోర్ ఇలా క్లోజ్ చేసేసి మనం ఇలా లాక్ వేసేసుకోవడమే అయిపోయింది. మనకైతే లాక్ అయితే పడుతుంది, అన్నిటికీ తీసేయడమే. సింపుల్. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ అయితే ఒకటి ఉంది ఇప్పుడు మనకైతే. ఆ ఫైనల్ వన్ వచ్చేసి నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇదిగోండి, సారీ, దీని తర్వాత ఇంకొకటి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి ట్రాక్టర్ అంటారు కదా, అందరికీ తెలిసిందే. సో ఆ ట్రాక్టర్ ఇదైతే చాలా బాగుంది. మనం రియల్ ట్రాక్టర్ని, రియల్ కార్స్ని అలా లిఫ్ట్ చేయలేము కాబట్టి దీన్ని అయితే లిఫ్ట్ చేసేలా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ట్రాక్టర్. ఇక్కడ ఇంజన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది. ఇది వచ్చేసి ఏమో మరి, ఇది వచ్చేసి వీల్, ఇదైతే స్టీరింగ్. సో మనం టైట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అంటే ఇది కిందకు కూడా వెళ్ళిపోతుంది స్టీరింగ్ వచ్చేసి. మళ్ళీ పైకి కావాలన్నా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే పైకి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఒకరు కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఏంటి ఏం లేవు, మరి ఎలా డ్రైవ్ చేస్తారు? సో ఫైనల్ అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఫైనల్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదేంటో, ఇదైతే మనకి డైరీ. సో ఈ డైరీ అయితే నేను మీకు బ్యాక్ ఫ్రంట్ అయితే చూపిస్తున్నాను. ఈ డైరీకి అయితే ఇది పర్సనల్ డైరీ అంటారు కదా, సో అలాగా ఇదైతే లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఇప్పుడు నేనైతే లాక్ చేశాను. ఇది మనం కిందకు అనేసి ఒక సైడ్కి అనేసి ఇది పైకి లిఫ్ట్ చేస్తే లాక్ అయితే వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కిందకు అనేసి ఇది పైకి లిఫ్ట్ చేస్తే లాక్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇవన్నీ పే చేస్తే, సో కొన్నది ఈ మధ్య కాబట్టి ఇంకా అయితే ఏం రాయలేదు. ఇదైతే మంచిగా పర్సనల్ డైరీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మళ్ళీ అమ్మటే క్లోజ్ చేసేసి లాక్ చేసి బంద్ చేయటమే. అండ్ నేనైతే మీకు ఇంకొకటి చూపిస్తాను. అది కొన్నది కాదు, అది హ్యాండ్మేడ్. నేను మీకు అది చూపించిన తర్వాత ఎవరు మేడ్ చేశారో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, బాగుంది కదా, చూసారా? ఇదేంటో తెలుసా మీకు? నేను మీకు ఎవరు మేడ్ చేశారో కూడా చూపిస్తాను, ఎవరు ప్రిపేర్ చేశారో కూడా. అండ్ ఇదైతే మిక్కీ మౌస్. ఈ మిక్కీ మౌస్ అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మిక్కీ మౌస్ హెడ్ అయితే ఉంది. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఇప్పుడు ఈ బ్లాక్ అంతా పెయింట్, ఈ మిక్కీ మౌస్ అనేది మొత్తం స్ప్రింకిల్స్, ఇది పేపర్ కార్నర్ స్ప్రింకిల్ చేసింది. అండ్ ఇదైతే డెకరేషన్ పేపర్కి మనకి ఒక ఫ్లవర్ అయితే ఇస్తారు, పింక్. ఆ ఫ్లవర్ కవర్ ఇదైతే. అండ్ ఈ రెడ్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఈ రెడ్ వచ్చేసి పేపర్, దాని మీద స్ప్రింకిల్స్ అయితే వేశారు. ఇప్పుడు ఈ బ్లాక్ పెయింట్ వేశారు కదా, దేని మీద వేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారా దేని మీద అయితే వేశారు? ఇదైతే ఒక నార్మల్ గ్లాస్, దాని మీద బ్లాక్ పెయింట్ వేసేసి ఇలాగా మిక్కీ మౌస్తో డ్రా చేశారు స్ప్రింకిల్స్తో. చూసారు కదా నా హ్యాండ్ మొత్తం స్ప్రింకిల్స్ ఎలా ఉన్నాయో. సో ఆ స్ప్రింకిల్స్ అయితే ఇలా డ్రా చేశారు. ఇది ఎవరా అనుకుంటున్నారా? మా సిస్టర్ అయితే ఇలా అయితే హ్యాండ్ మేడ్ చేసింది. సో తను ఖాళీగా ఉండటం అయితే అస్సలు నచ్చదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. హ్యాండ్ క్రియేటివిటీస్ తనకి అంటే చాలా బాగా ఇష్టము.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి తయారు చేసిందని చెప్పా కదా, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఎలా అయితే కొన్నామో ఇక్కడ ఒకటైతే ఉంది కదా, అదైతే మనకి రొటేట్ చేస్తే తిరుగుతుంది. మీరు ఇదంతా ఏమనుకోకండి, మనం ట్రిప్స్కి వెళ్ళొచ్చాం కదా, ఇదైతే ఫస్ట్ డేనే మొత్తం నీట్గా అయితే సర్దేస్తున్నారు, వాషింగ్ క్లాత్స్ వాషింగ్ కేసేసి అలాగా. అండ్ ఇది చూడండి, నేను మీకు చెప్పా కదా, ఇది ఒకసారి రొటేట్ చేసిన ఒకవేళ గాలి వచ్చినా మంచిగా రొటేట్ అవుతుందని. చూసారు కదా ఎంత బాగా రొటేట్ అవుతుందో. సో ఇప్పుడైతే ఫ్యాన్ ఆఫ్ చేసింది, ఫ్యాన్ ఆన్ చేసినా కూడా అంతే బాగా రొటేట్ అవుతుంది. అదిగోండి గాలి వస్తుంది కాబట్టి అది రొటేట్ అయింది సేమ్. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.